రాజాధిరాజ జరిగిందంతా వింటుంటే తను మీకేదో పెద్ద ప్రమాదం సృష్టించడానికి ప్రయత్నించింది. తన మొదటి ప్రయత్నంలో విఫలమైంది. ఇక తను వదిలిపెట్టదు. దివ్యను చంద్రముఖి ఎప్పుడు ఆవహిస్తుందో ఇక మనకే తెలీదు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనతో జాగ్రత్తగా ఉండండి. తను ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా చేయగలదు. దీన్ని మనం ఎలా అడ్డుకోవడం గురించి నువ్వేమంటున్నావు స్వామి? నువ్వు అడిగినట్టు ఓ 20 ఏళ్ల అమ్మాయిని మొన్నే పుడ్చాను. ఆ సమాధి మీద ఒకడు 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా పడుకున్నాడు. నీ వల్ల అయితే వాడిని తరిమేసి నీ పూజలు చేసుకో. ఒక కన్నెపిల్ల ఆత్మని వశపరుచుకోవడానికి ఇంకో కన్నెపిల్ల ఆత్మని కట్టడి చెయ్యాలనుకుంటున్నావా? నీ పూజలకి కట్టుపడదు ఆ చంద్రముఖి. అది మామూలు పగ కాదు, 200 ఏళ్ల నాటి పగ. ఆ పిల్ల ఒంటి మీదకొచ్చిన చంద్రముఖి వాడి ఆత్మను అంతం చేసే వెళుతుంది. గుళ్ళో దీపం వెలిగించినందువల్లే బండాగిందని నువ్వనుకుంటున్నావు, కానీ అది ఆగడానికి కారణం వాడి రాకే. వాడంటే ఎవరు? వేటయ్య. వేటయ్య? మీరందరూ అనుకుంటున్నట్టు వాడు వేటయ్య కాదు, సెంగోటయ్య. నేనే వాడి మహాగురువు రుద్రయ్యని. వేటయ్యకు కుడి భుజంగా వాడి దళపతిగా ఉన్నవాడే సెంగోటయ్య. వేటయ్య సెంగోటయ్య వారి దళాలతో தஞ்சாவூர் அந்தப்புறம் வைப்பு. இங்கு ஆண்களுக்கு அனுமதி இல்லை, வரக்கூடாது. யார் அங்கே? அவரை சிறைப்பிடியுங்கள். ఇక ఈ కోటే ఈ వేటయ్యకు సొంతం. వేటయ్య? ఇప్పుడిది నీ అంతఃపురం కాదు, నా అంతఃపురం. స్వప్నంలో నేను చూసిన అదే దేవత. మహారాజా, లోనికి వెళ్ళొద్దు. ఈ కోట మీ సొంతం కావచ్చు, కానీ తననెవరూ సొంతం చేసుకోలేరు. తనని ఎవరు సొంతం చేసుకోవాలనుకున్నా వారికి మరణమే సిద్ధిస్తుంది. ఇటువంటి సిద్ధాంతాల మీద నాకు నమ్మకం లేదు. మహారాజా, దయచేసి నా మాట వినండి. లోనికి వెళ్ళొద్దు. చంద్రముఖి నాట్యం కోసమే పుట్టిన నాట్య దేవత. చంద్రముఖి. మహారాజా, నా మాట వినండి. ఆపదను వెతుక్కుంటూ వెళ్ళకండి. నీ సామ్రాజ్యంలో మరొక మణిమకుటం నీకు బహుమతిగా దొరికినది. తంజావూరు సామ్రాజ్యమే నీ అరచేతిలో. సంబరపడకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఎందులకి ఆలోచన? సెంగోటయ్య నా జీవిత భాగస్వామిగా రాబోయే స్త్రీ
ఎటుల ఉండవలను అని నా ఊహల్లో ఒక చిత్రాన్ని గీసుకున్నాను కదా. ఆ నాట్య దేవతని నిన్న తంజావూరు అంతఃపురంలో చూశాను. కారు మబ్బుల్లాంటి కనుబొమ్మలు, కలల సరోవరాల్లాంటి కనులు, బంగారు పూత పూసిన దేహం, బ్రహ్మ కూడా అసూయపడే గొప్ప అందం తనదే. అటులేనచో తనెచ్చట ఉంది. రెప్పపాటు సమయంలో మాయమైంది సెంగోటయ్య. రెప్పపాటు సమయంలో మాయమవడానికి తనేమైనా మాయావా? నా కోసం జన్మించిన తనని ఎలాగైనా కనిపెట్టి నా వద్దకు చేర్చే బాధ్యతను నా మిత్రుడైన నీకప్పగిస్తున్నాను. చేర్చడువా? తన పేరేమిటి? పేరులోనే చంద్రుడు కలిగిన చంద్రముఖి. చంద్రముఖి, చక్కటి పేరు. ఇంతవరకు తమరడిగి నేను ఏది కాదన్నాను. సంతోషముగా ఆశీనులే తమ కలల రాణితో ఊహల్లో తెలిపోండి. కనుమూసి కన్ను తెరిచేలోగా తనిక్కడ ఉంటుంది. ఇది సెంగోటయ్య వాక్కు. వస్తా మిత్రమా. చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్ళిన సెంగోటయ్య తను ఓ కొలనులో స్నానం చేయడం చూశాడు. చంద్రముఖి విరైవాగవా. வாருங்கள் செல்லலாம். முதலில் ஆலயத்திற்கு சென்று தரிசனம் செய்த பிறகு வீடு செல்லலாம். మరణించినది. இங்கு எதற்கு என்னை அழைத்து வந்தீர்கள்? మిత్రమా, సెంగోటయ్య నా వీర దళపతి. ఇంతటి అందాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏం కావాలో అడుగు. బంగారం కావాలా? వజ్రాలు కావాలా? వైడూర్యాలు కావాలా? లేదా రాజ్యము కావాలా? ఏం కావాలో అడుగు. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. అడుగు మిత్రమా. నేను తీసుకొచ్చిన ఈ చంద్రముఖిని బహుమతిగా కోరుతున్నాను. సెంగోటయ్య, ఏం వాగుతున్నావు? తను నా ప్రాణం. తనని చూసినందుకే మీలో ప్రేమ కలిగినదే. తనని తాకి నా వేళ్లతో తన శరీరమును స్పృశించి తనని కౌగిలించుకుని ఎత్తుకొచ్చిన నాకు కలగదా? కలిగినది. సెంగోటయ్య, ఇంతవరకు నా ఖడ్గాన్ని నా శత్రువుల్ని సంహరించడానికే ఉపయోగించాను. దాన్ని నా మిత్రుడైన నిన్ను సంహరించడానికి ఉపయోగించేలా చెయ్యకు. మీ ప్రాణాలు కాపాడుటకు మాత్రమే ఉపయోగించిన ఈ ఖడ్గమును మీ ప్రాణాలు తీయటకు ఉపయోగించకూడదని భావిస్తున్నాను.
వెళ్ళి కూర్చున్నాడు. ఇక వేటయ్యను నేనే, సింగోటయ్యను నేనే. లక 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 లక